హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొదరిల్లు ఎపిసోడ్ అయితే చూసేద్దాం రండి. గాయత్రి మాధవి ఇంటికి తన భర్తను తీసుకుని భోజనానికి అయితే వస్తుంది. గాయత్రి తన భర్త రావడంతో చక్రి, మహాలక్ష్మి, మాధవ అందరూ కలిసి ఎంతో సంతోషంతో భోజనాలు అయితే చేస్తారు. గాయత్రి వెళ్ళే ముందు వినోద్, గాయత్రి మేనమామ కాళ్ళకి, నారాయణ కాళ్ళకి అయితే నమస్కారం చేస్తారు. మేనమామగా నీకు బంగారం పెట్టాలని చెప్పేసి నారాయణ అంటాడు. వినోద్, మీ ఫ్యామిలీ అంతా నాకు బాగా నచ్చింది అనేసి అంటూ ఉంటాడు. మహా, కన్నగాడి విషయం నీకు చెప్పలేదు కదా అని చెప్పేసి గాయత్రి అనడంతో వద్దని దండం పెడుతూ ఉంటాడు. సరే, మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను అని గాయత్రి నవ్వుకుంటారు. గాయత్రి వెళ్ళే ముందు మహాలక్ష్మి గాయత్రికి అయితే బట్టలు పెడుతుంది. వినోద్, గాయత్రి ఇద్దరు కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక గాయత్రి తన బావ మాధవ జ్ఞాపకాలు ఉండకూడదని చెప్పేసి వాళ్ళు గడిపిన మెమోరీస్ అయితే జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తన ఫోన్లో ఉన్న ఫోటో కూడా డిలీట్ చేయడానికి చాలా బాధపడుతూ డిలీట్ చేస్తుంది. గాయత్రి బాధపడుతూనే అత్తారింటికి బయలుదేరుతుంది. తాయారు, నీ బావ కోసం అయితే ఏడ్చావు కదా, నా కోసం కన్నీటి బొట్లు కూడా కార్చట్లేదని ఎమోషనల్గా బాధపడుతుంది. నీ బావతో పాటు మమ్మల్ని కూడా మర్చిపోయావా అని అయితే తాయారు బాధపడుతుంటే, గాయత్రి, ఎడారిలో నీటి చుక్కను వెతుకుతున్నావు, అది ఎప్పటికీ దొరకదు. నువ్వు చేసిన పనులు నా కన్నీళ్ళు ఇనికిపోయాయని చెప్పేసి తల్లిని అయితే, నువ్వు నాకు ఇలా చేసావని చెప్పేసి తల్లిని అయితే అంటూ ఉంటుంది. బావని నాకు ఎంతో ఇష్టమైన బావని దూరం చేశానని బాధపడుతుంది. ఎక్కడో చదివాను, జీవితంలో కోరుకున్నది దక్కనప్పుడు ఏడ్చి గోల చేయడం కన్నా దక్కిన దానితో సంతోషంగా ఉండాలి. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎక్కడో బావతో వెళ్తానోనని టెన్షన్ పడేదాన్ని. ఇకపై హాయిగా పండుకో, నారాయణ మామతో గొడవ పడు. ఎలిక లస్సీ అని చక్రిని చూస్తూ చక్రికి అయితే లస్సీ ఇవ్వబోతుంటే, ఏం బాగలేదండి అని చక్రి అయితే అంటాడు. మహాలక్ష్మి, టేస్ట్ చేయకుండా ఎలా అంటారు, టేస్ట్ చేశాకైనా అదే అనాలి కదండి అని చక్రి అంటాడు. ఇంతలోనే కేశవ్ అయితే కౌంటర్ వేస్తాడు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. కోపంతో వాళ్ళని చూస్తూ కేశవ్ సైలెంట్ అయిపోతాడు. చక్రి ఎలికని పిలవడం బాగలేదండి అని ఫీల్ అవుతూ ఉంటాడు. మహా, ఇంకెప్పుడు పిలవనులేండి, ఒక్కసారి ఇంకెప్పుడు కూడా పిలవను ఎలిక అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. పెద్ది, నాకు ఇంటర్వ్యూకి కాల్ వచ్చిందని గుడ్ న్యూస్ చెబుతుంది మహా. దేంతో చక్రి బాధపడుతుంటాడు. సర్టిఫికేట్స్ వచ్చిందే నిన్న, ఇదంతా ఎప్పుడు జరిగిందని చక్రి అంటూ ఉంటాడు. మీరు కాన్ఫిడెంట్గా సర్టిఫికెట్ వస్తాయని చెప్పారు కదా అని మహా అంటుంది. చక్రి అయితే బాధపడుతూ ఉంటాడు. పెద్ది మంచి ఊపున్న పాటలు పెట్టుకొని దోశలు వేస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఈలోగా చక్రి పెద్దిని డిస్టర్బ్ చేయడానికని వెళ్ళబోయేసరికి మహాలక్ష్మి చక్రిని ఆపడానికి చేపట్టుకునేసరికి మహాలక్ష్మి చేపట్టుకుందో లేదో చక్రి అయితే గాలిలో తేలిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. గాయత్రి ఇంటికి రావడం మంచిదైంది. పెద్ది ఆ బాధ నుంచి బయటపడ్డాడనేసి మహాలక్ష్మి సంతోషపడుతూ